వైజాగ్. ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది, మనందరికి చాలా ఇష్టమైన విశాఖపట్నం. ఇక లేట్ చేయొద్దు, వెల్కమ్ టు బంగారు అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. పవర్డ్ బై లక్కీ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్. ఆల్ రైట్, చూసారు కదా మా వాళ్ళు హుషారు. మరి టీవీ ముందు మీరు కూడా వెయిట్ చేస్తున్నారని మాకు తెలుసు. 12 అయిందంటే రచ్చ రచ్చే. ఇక లేచకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో లలా లలా. వైజాగ్ అంటే ఇదిగా మామూలుగా ఉండదు, మాతోటి అంటారు మా వైజాగ్ బ్యాచ్. ఎంత మామూలుగా ఉండదు ఏటో ఇప్పుడు చూద్దాం. సరే బాబు పేరేంటి? రాజేష్. రాజ్ బాబు ఏదో హ్యాండ్సమ్ హీరోలో ఉంటాడు కదా, ఆయన్ని డామినేట్ చేద్దామని నేను ఇలా నల్లకాళ్ళద్దాలు పెట్టుకున్నా. నువ్వెవరిని డామినేట్ చేద్దామని పెట్టుకున్నావు? తననే. అక్కడి నుంచి టీవీలో నన్ను చూస్తారు కదా. ఆల్రెడీ పడ్డాడు కదా, మళ్ళీ ఎన్నిసార్లు పడేస్తావు? లేచి మళ్ళీ పడి, లేచి మళ్ళీ పడి, లేచి మళ్ళీ పడి. మరి అలా చేయకపోతే బాగోదు కదా, మళ్ళీ పక్కకు చూస్తారు మళ్ళీ. ఇంకేంటి రజనీ సిస్టర్, రజనీకాంత్ లాగా మనం కూడా నా దారే రహదారి అంటే రజనీకాంత్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, నేను 100 సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టు. అచ్చా, మొత్తానికి ఏదైతే ఉంది రజనీకాంతే, అదే తగ్గట్లేదు మా సిస్టర్. సో అలా రహదారిలో వెళ్ళేటప్పుడు బాగా అలా పాపం అయోమయంగా వెళ్తుంటే పట్టుకుని లాక్కొచ్చావా? తనే వచ్చాను నన్ను చూడ్డానికి. రహదారిలో వెళ్ళే వాళ్ళని ఎందుకు బాగా కదపడం? చూసావు ఎప్పుడు ఏమైందో. ఏదో వెళ్ళే వాళ్ళని వెళ్ళనిచ్చున్నట్టుంటే నువ్వు హ్యాపీగా ఏ హీరోయిన్ చేసుకొని ఏ ముంబైలోనో హీరోయిన్ కన్నా ఏం తక్కువ. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకేంటి బావగారు ఏం చేస్తారు? మాది బిజినెస్, వ్యాపారం. గోల్డ్ షాప్. స్లోగా చెప్పిద్దేంటి గోల్డ్ షాప్ అని? ఏదో 1 గ్రామ్ గోల్డ్ షాప్ చెప్పినట్టు ఒరిజినల్ గోల్డ్ షాప్ అని అంత స్లోగా చెప్తా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. శ్రావణ మాసంలో మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. తమ్ముడు కూడా ఆఫర్లా? బావ దగ్గరికి వెళ్ళి ఆఫర్ అడుగుతారండి. బావా నీది నాది కాదా ఇటీ అంటాను అంతే. నీ బొందరా, నీ బొంద. సరే నేను ఇంత ఎంకరేజ్ చేస్తానంతకన్నా బావకు చెప్పి ఒక కడియం చేపించిన 5 కేజీలు 5 కేజీల అని రజనీ సిస్టర్. ఓకే, మీరు అందరూ సాక్షి. రేపొద్దు తేడా అవుతే మిమ్మల్ని పట్టుకుంటా. మీరు ముందు షాప్ కి రండి, అప్పుడు 5 కేజీలు 10 కేజీలు చూద్దరు గాని. సరే సిస్టర్, లవ్ ఎక్కడ? నన్ను తిడుతున్నారో తెలియట్లేదు, పొగుడుతున్నారో తెలియట్లేదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. తిడుతున్నారో తెలియట్లేదు, పొగుడుతున్నారో తెలియట్లేదు. సిస్టర్, ఇంకా ఆ లవ్ ఎక్కడ మొదలైంది బావతో? లవ్ అంటే పెళ్లి చూపుల్లోనే. పెళ్లి చూపుల్లోనే. అక్కడ ఒకసారి పడ్డాడు, ఆ తర్వాత పడతానే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 27 years. అటు సిల్వర్ జూబ్లీ కూడా అయిపోయింది. అయిపోయింది. మరి ఏంటి మెయింటెనెన్స్ ఏంటి? మా పాప చేసింది. నేను నమ్మను. సరే సిస్టర్, ఇప్పుడు సరదాగా ఒక ఆట ఆడదాం. నేను ఏదన్నా రాంగ్ ఆన్సర్ చెప్పాలి. ఓకే ఓకే. మోడీ గారు ఎవరు? ఫార్మర్. రాజేష్ గారు అంటే నీకు ఎంత ఇష్టం? అంటే ఇది రాంగ్ చెప్పడం చాలా ఇష్టం. క్వశ్చన్ రాంగ్ చెప్పాలి కదా. నేను ముందే చెప్పాను ఇది రాంగ్ చెప్పడం. అదెలా చెప్తాను? ఎందుకు చెప్ప? క్వశ్చన్ ఆన్సర్ తమ్ముడే ప్యాకెటే. సరే బావా రోజుకి ఎన్నిసార్లు ఐ లవ్ చెప్తాడు? ఒకసారి కూడా చెప్పలే. రాంగ్ చెప్పమన్నాను, రైట్ చెప్పమన్నా. ఒకసారి కూడా చెప్పలే అని రాంగ్ చెప్పావా? దేవుడా, నువ్వెన్నిసార్లు చెప్తావు ఆయనకి? నేను రోజుకి ఒక 5 times. డాక్టర్ అయినా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు ఇస్తాడు. ఇలా అంతకు మించి దాటిపోయారు బాబా. మూతి పొగులు దిమ్ముయ్. సరే జాగ్రత్తగా విను. ఎదురింటి పెరట్లో విరివిగా పెరిగింది అరటి తోట, పక్కింటి షాప్ లో అరువుగా కొనెచ్చుకుందాం పద కత్తిపేట. ఫాస్ట్ గా ఈ టంగ్ ట్విస్టర్ 3 times చెప్పే చాలు. మళ్ళీ ఒకసారి చెప్పు. కాస్త కేర్ తీసుకోండి అమ్మా, ఇంట్రెస్ట్ పెట్టండి. ఎదురింటి పెరటిలో విరివిగా పెరిగింది అరటి తోట. ఎదురింటి పెరట్లో విరివిగా పెరిగింది అరటి తోట. రోటగా తోట. పక్కింటి షాప్ లో అరువుగా కొని తెచ్చుకుందాం పద కత్తిపేట. పక్కింటి షాప్ లో అరువుగా తెచ్చుకుందాం పద ఎదురింటి తోటలో మన ఇంటి ముందు తోట ఉందా? ఎదురింటి తోటలో వధువుగా పెట్టింది అరటి తోట. మన వధువా? ఎదురు నా వల్ల
సింపుల్ గా చెప్పండి. ఇది ఎంతకంటే సింపుల్ ఉంటుందండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. ఎదురింటి పెరటిలో ఎదురింటి పెరటిలో విరివిగా పెరిగింది అరటి తోట. విరివిగా పెరిగింది అరటి తోట. పక్కింట్లో పక్కింట్లోనా? పక్కింటి షాప్ లో పక్కింటి షాప్ లో అరువుగా కొని తెచ్చుకుందాం పద కత్తిపేట. అరువుగా కొని తెచ్చుకుందాం పద కత్తిపేట. రెడీ బాబోయ్. యాక్షన్. ఎదురింటి తోటలో విరిదిగా పెరిగింది అరటి తోట. పక్కింటి షాపులో కొని తెచ్చుకుందాం పద కత్తిపేట. అరువేది అరువు పక్కింటికి ఇస్తాను. పక్కింటికి వెళ్ళా. రెడీ యాక్షన్. ఎదురింటి తోటలో విరిదిగా పెరిగింది అరటి తోట. తోటలో తోట పెరుగుద్దా? ఎదిరింటి పెరటిలో విరివిగా అప్పా నా వల్ల కాదు. కాదా సిస్టర్ అంటున్నారు. అసలు ఇలాంటి పెరట్లు అరట్లు నేను ఇరగదీసేస్తానంటున్నారు. రండి రణి గారు. అండి ఏంటి గలగల అడుగుతున్నారు? బావగారు ఏం చేస్తారు? మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అండి. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. పెద్ద ఉద్యోగమే. ఈసారి ఎప్పుడు డబ్బులు లేకపోయినా మా అక్క దగ్గరికి వస్తే చాలు ఇచ్చేద్ది. అంతే కదా. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఘోరం? 29. అప్పట్లో లవ్వా? కాదండి, పెళ్లి చూపుల్లో. పెళ్లి చూపులు. పెళ్లి చూపుల్లో ఏమడిగారు బావగారు? నాకు సిగ్గేస్తుందండి చెప్పడానికి. ఏటడుగుతారు? పాట పాడడం వచ్చా అని అడుగుతారు. పాట పాడడం వచ్చా అని అడిగారా? మీరేం చెప్పారు? నాకు రాదు అని చెప్పాను. రాదు అని అయినా పెళ్లి చేసుకున్నారా? నేర్చుకుంటానని చెప్పాను. నేర్చుకుంటానని. నేర్చుకున్నారా? జస్ట్ ఏదో కొంచెం అతని దగ్గర వరకే బాగుంటది. ఈ పాట బావగారికి డెడికేట్ చేస్తూ, బావగారి పేరేంటి అన్నారు? రమేష్ అండి. మా రమ్ము బావగారికి డెడికేట్ చేస్తూ మా సిస్టర్ రోహి గారు పాడుతున్న ఈ పాట. ఏమని పిలుస్తారు బావగారు మిమ్మల్ని ముద్దుగా? రోహిణియే. ముద్దుగా అడిగా. బంగారం. బంగారం. రెడీ పాడండి. బావగారు బాగున్నారా? ఓకే అండి, అంతకన్నా ఎక్కువ వేస్తే ఇంకా స్వెట్ ఎక్కువైపోతుంది. పెళ్లికి ముందు బాగానే ఉండేవాడు బావ. 29 సంవత్సరాల తర్వాత పెళ్లి తర్వాత ఇంకేం బాగుంటాడు. అంతే కదా. ఏం లేదు, సూపర్ గా ఉన్నారు. అప్పటికంటే ఇప్పుడే నువ్వు అంటే సరిపోద్ది. ఆయన మనసులో మాట బయట పెట్టాలి కదా. ఇప్పుడు హస్బెండ్స్ మనసులో మాట కూడా వైఫ్ అనుకున్న మాట చెప్పాలా? బయట అయినా మనసులో అయినా ఒకటే మాట అవుతుంది. ఏటో అండి వీళ్ళ దగ్గర ఏ పవర్లు ఉన్నాయి ఏటో, కానీ పెళ్ళి కానీ వచ్చేస్తాయి అన్ని పవర్లు. ఇంకా అనుకోకర్లేదు, అనుకుందామని జస్ట్ చూస్తాను, నాకు అర్థమైపోద్ది అసలు ఏంటంటారు. ఈ శాఖలే వద్దంటుంది. సరే జాగ్రత్తగా విను. నేను ఏది అడిగినా రాంగ్ చెప్పాలి. ఓకే? బావగారు ఏ హీరోలో ఉంటారు? ఆయన ఒరిజినల్ గా మహేష్ బాబులో ఉంటారు, కానీ వేరే హీరో పేరు చెప్పు. చిరంజీవి లాగా ఉంటారు. ఒరిజినల్ గా మహేష్ బాబులో ఉంటారు అంటే ఏ కాదు అని అనట్లా. ఎలాగంటాను మరి? హీరో కాబట్టి చేసుకున్నాం మేము. మళ్ళీ చెప్పు. హీరో కాబట్టి చేసుకున్నాం మేము. కాదు బావగారు నిన్ను పాట పాడు అని అడిగారు. నువ్వేం అడగలేదా పెళ్లి చూపులో బావగారిని క్వశ్చన్లు? నేనా? అసలు మీకు ఎంతకీ పాట వచ్చా నాకు అడిగారు. వినడానికి ధైర్యం ఉందా అని అడిగాను. వినడానికి నేను పాడితే మీరు వినడానికి ధైర్యం ఉన్నదా పాట చెప్పండి అని అడిగాను. ఫిట్ అయిపోయారా? వద్దులే పాట అన్నారా? సరే జాగ్రత్తగా విను. దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ, వంకాయ టెంకాయ 1వ నెంబర్ బస్సులో వైజాగ్ వెళ్ళి తిందాం దోసకాయ. దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ, 1వ నెంబర్ బస్సులో. వంకాయ టెంకాయ ఏది? దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ, వంకాయ టెంకాయ 1వ నెంబర్ బస్సులో వెళ్ళి రమ్మి బావ నీకే వైజాగ్ వెళ్ళి దోసకాయ తిందాం. ఇది కూడా పాటలనే పాడుతున్నారే. మరి అతను పాట పాడమన్నారు, మరి ఫస్ట్ అదే నాకు అడిగారు అతను. అందుకని అన్ని పాటలాగే ఉంటుంది. భోజనం ఏమండి? భోజనం రెడీ. అది కూడా పాటలే. ఏమండి ఇటు రండి భోజనం రెడీ. ఏమండో నా పిండి వంటలన్నీ తినండి శ్రీవారు, పక్కనే బాత్రూమ్ ఉంది, అన్ని సిద్ధంగా ఉంచాం. పక్కన బాత్రూమ్ కూడా రెడీగా ఉంది. రండి ఇటు. ఆల్ రైట్ శృతి గారు, బావగారు పేరేంటి? మణికంఠ. మణిగారు ఏం చేస్తారు? క్యాటరింగ్స్ బిజినెస్. ఆహా, అసలు వంటే లేదు మా సిస్టర్ కి. నీ బొందరా నీ బొంద. పెళ్లి చూపులా లవ్వా? లవ్ అరేంజ్డ్ మనం వద్దు, లవ్ గురించి మాట్లాడుకుందాం. ఆయన పాపం హ్యాపీగా ఏదో నలుగురికి అన్నం పెట్టుకుంటూ క్యాటరింగ్ చేసుకుంటూ ఉన్న మనిషిని ఎలా లాగావు ప్రేమలో? లవ్ స్టోరీ ఏం లేదు, మ్యారేజ్ అయింది అంతే. అది ఎక్కడ స్టార్ట్? ఫస్ట్ ఎక్కడ బావగారిని చూసింది? భద్రాచలం. భద్రాచలం. ఆయన ఎందుకు వచ్చాడు పాపం అక్కడికి? అందరం కలిపి ట్రిప్ కి వెళ్ళాం. తెలియకుండా పర్సన్ ఎలా వస్తాడు నీతో ట్రిప్ కి? అలా కాదు, రిలేటివ్స్, చుట్టాలు. వాళ్ళ బాధలో వాళ్ళు వస్తే నీ బాధలో నువ్వు వెళ్తే కాదు, చుట్టాలే తెలుసా? మా రిలేటివ్స్ కూడా నేను చెప్పలేదు, మీకు అమ్మా చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పకపోతే కడుపు ఉబ్బిపోయి 4 రోజులు. అందరూ జాగ్రత్తగా వినండి. భద్రాచలంలో బోట్ వెళ్తుంది. పాపం మణిగారు అట అక్కడెక్కడో కూర్చొని ఆయన బాధలో ఎవరితోటి ఏ హీరోయిన్ ఫోటోలో చూసుకుంటాడు. నువ్వు ఆయన్ని ఎలా పిలిచావు?
పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత 2-3 months బ్యాక్ ప్రపోజ్ చేశారు. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? తనే చేశారు. ఏమని? ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఘోరం? 13 years. 13 years అని చెప్పడానికే మరి దేవుడా. ఐ లవ్ యూ ఎలా ప్రపోజ్ చేశాడు ఆయన? కాల్లో ప్రపోజ్ ఫోన్ చేశారు. ఏంటి ఇంటికి వచ్చి ఎదురుగుండా కూర్చొని ఫోన్ చేశాడా? లేదు, ఆ. ఇంటికి వచ్చారు, అప్ అండ్ డౌన్స్ అయ్యాయి. అప్ అండ్ డౌన్స్ అయ్యాయి. ఐ మీన్ వెళ్ళడం రావడం. తర్వాత కాల్ చేశాడు. ఏమన్నాడు కాల్ చేసి? హలో అంటే, గతం మర్చిపోయాను నేను. యాడ దొరికింది సంతరా ఇదే? అయ్యం అనుకుంది, రే చేసావు కదా నీ లైఫ్ సక్కర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అనుకున్నావా? ఆల్రెడీ జాగ్రత్తగా విను. ఎదురింటి పెరట్లో విరుగా పెరిగింది అరటి తోట. అది ఒకటి తప్ప ఇంకేదైనా ఇవ్వండి. ఎందుకు? నీకోసం నేను ఈజీగా లేదు చెప్తా. లేదు, అంత టాలెంటెడ్ కాదు. కొన్ని జాతకాలు అలాగే తగలాడతాయి మరి. సరే అయితే నేను ఏది అడిగినా దానికి రాంగ్ చెప్పాలి ఆన్సర్. Okay. ఓకే. మైకేల్ జాక్సన్ ఎవరు? మా బ్రదర్. మీకు బ్రదర్ కూడా ఉన్నారా? బ్రదర్స్ లేరు, సో చంద్రబాబు నాయుడు గారు ఎవరు? మా పెద్దనాన్న. ఏటి మొత్తం కుటుంబంలో దోసేస్తుందండి. ఆ పెద్ద మాట అన్నాడు సరాడు. యాపిల్ ఏ రంగులో ఉంటది? బ్లాక్. కొబ్బరికాయ లోపల ఎలా ఉంటది? ఎల్లోగా ఉంటది. ఎల్లో. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఆవకాయ పచ్చడి ఏ రంగు? పింక్. బాగా అందంగా ఉంటాడు. ఉండ్రు. నువ్వు అందంగా ఉంటావా బాగా అందంగా ఉంటాడా? తనే ఉంటారు. నేనే అందంగా ఉంటానని చెప్తా. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు లక్కీ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్ వారి గిఫ్ట్ వోచర్స్. చూసారు కదా, ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన అదిరిపోయి ఎంటర్టైన్మెంట్ వజాక మజాక అన్నట్టు ఉంది కదా. మరి ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. ఇక మొదలెట్టండి. దబిడే దిబిడే. మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఇటువైపు పావని గారు, ఇటువైపు ప్రవీణ గారు. పావని గారు గెస్సార్, ప్రవీణ గారు డ్రాయర్, ఇరగదీస్తారు పెయింట్స్. సో నేను ఇప్పుడు తెలుగు సినిమా చెప్తా, మన ప్రవీణ గారు అద్భుతంగా టడన్ టడాయ్ నువ్వు చెప్పాలి. ఓకే. పావని గారు మ్యూజిక్ ఇవ్వండి. ప్రవీణ గారి సినిమా పేరు సాహస వీరుడు సాగర కన్య. మంకీ. మంకీ అంటే బాబా వాటర్ మీద మంకీ ఉంది. మంకీసా? జుట్టు. ముగ్గురు కోతులా? 3 idiots. 3 idiots. ఇంకో 2 కోతులు నీకు కనపడ్డాయా? మాకు కనపడకుండా. హీరోయిన్ మగతేరా? అంటే వెంకటేషా? వెంకటేష్ హీరో. వెంకటేష్ హీరో. దేవి పుత్రుడా? ప్రపంచంలో ఉన్న సినిమాలు అని చెప్పాయి. అద్దప్ప కాదు. హీరో చిచిన్ టిడిన్. హీరోయిన్ సాహస వీరుడు సాగర కన్య. మా నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. అనిత, లావణ్య. లావణ్య గారు మ్యూజిక్ ఇవ్వండి అమ్మా. తెలుగు సినిమా పేరు మా పల్లెలో గోపాలుడు. కృష్ణుడు. ఆ, గోపాలుడు. మా పల్లె గోపాలుడు. మా పల్లె గోపాలుడు. మా పల్లెలో గోపాలుడు. రైట్ ఆన్సర్. హుషారుగా సాగిపోతున్న మన బాములు సచ్ బాములో నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఆల్రైట్, ఓ శివంగిలో మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. 5 బాములు ఉన్నారు, 4 చైర్లు ఉన్నాయి. ఫైనల్ గా ఒక్క సత్యభామ విన్నర్ అవుతారు. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే చైర్ చుట్టూ తిరుగుతూ నడవకూడదు, డాన్స్ చేయాలి. డాన్స్ చేస్తూ చైర్ చుట్టూ తిరుగుతూ మ్యూజిక్ ఆగానే కూర్చోవాలి. సో ఫస్ట్ రౌండ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఫైనల్ వరకు ఎవరు వస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. మ్యూజిక్ ప్లీజ్. దేవుడో దేవుడో ఏ పిల్లగాడే మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో ఓ పట్టుకో It's time to party now. It's time to party now. నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసే రో It's time to party. It's time
ఆమె కావ్య గారు, ఈమె మాలత్యం గారు. ముందు ఎవరు కూర్చున్నారు, ఎవరికి ఇద్దాం? ఈవిడ ముందుకు వచ్చారు కానీ కూర్చోలేదు సీట్ ఎవరు ఈమె? బ్లాక్ సారీ ఆవిడ ఆల్రెడీ ఆవిడ వెనకాల నుంచి వచ్చి కూర్చుండిపోయారు. సో ఆమెకి ఇవ్వాలి. అంతే. థర్డ్ ఎంపైర్ చెప్పారు కాబట్టి సీట్ మాలత్యం గారికి. కావ్య గారు ఎలిమినేట్ అయిన తర్వాత ఇక 3 చైర్లు ఉన్నాయి, 4 బామలు ఉన్నారు. మ్యూజిక్. పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ నీ మరిది గారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేటి అయ్యా. ఆల్ రైట్, గిరిజా గారు అవుట్ అయిన తర్వాత ఇక 2 చైర్లు ఉన్నాయి, 3 బాములు ఉన్నారు. ఫైనల్ సత్యభామ కాసేపట్లో తెలుస్తుంది. మ్యూజిక్ ప్లీజ్. ఏ కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి గూడ కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్ల గండ్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది. ఆల్ రైట్, ఇటువైపు దివ్య గారు, ఇటువైపు పద్మ గారు, ఇద్దరు మిగిలారు అండ్ ఒకటే చైర్ ఉంది. సో ఈ కాంపిటీషన్ మామూలుగా లేదు, ఇద్దరు బాగా డాన్స్ చేస్తున్నారు కాబట్టి చైర్ కోసం డాన్స్ చేస్తూ పోటీ పడాలి. ఓకే, రెడీ, 3, 2, 1 మ్యూజిక్. ఎదురు చూసా గోంగూర తోటకాడ కాపు కాస ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా గోంగూర తోటకాడ కాపు కాస ఆ కోడి కూసి వేళ దాకా ఎదురు చూసా హోరాహోరీగా సాగిన యుద్ధంలో విన్నర్ గా సత్యభామ గారు నిలిచారు. పద్దు గారు విన్నర్ కాబట్టి దివ్య గారు రన్నర్ గా నిలిచారు. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. ఆల్ రైట్, చూసారు కదా మా వైజాగ్ వీర వనితలు అందించిన ఇరగదీసే ఎంటర్టైన్మెంట్. ఇదే హుషారుతో మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి, మేమే మీ దగ్గరకు వస్తాం. మిస్ కాకుండా చూస్తూ ఉండండి. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకి మన సన్ జెమినీలో బామలు సత్యభామలు.